స్టిల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే తన భర్త తనని పట్టించుకోవట్లేదంటూ కూడా భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుంది. తనకి బిడ్డ పుట్టినా కూడా కనీసం వచ్చి చూడలేదంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదంతా కడప జిల్లాలో చోటు చేసుకోవడం మనం చూస్తున్నాం. అయితే వివాహం జరిగిన తర్వాత నుంచి కూడా తన భర్త ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నాడంటూ కూడా ఆ మహిళ వాపోతుంటూ కూడా చూస్తున్నాం. కడప జిల్లాలోని ప్రకాష్ నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్త ఇంటి ముందు భార్య బైఠాయించి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన భర్త తనని పట్టించుకోవటం లేదని, న్యాయం చేయాలంటూ భార్య ఆందోళన వ్యక్తం చేస్తుంది. 2022వ సంవత్సరంలో దిలేష్ శ్రీలక్ష్మికి వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత నుంచి భార్యకు తరచుగా వేధింపులే ఎదురయ్యాయి. నువ్వు వర్జిన్వేనా, కాలేజీలో ఎవరికైనా కిస్సులు హగ్గులు ఇచ్చావా అంటూ వేధింపులకు గురిచేశాడు తన భర్త అంటూ కూడా ఆ మహిళ వాపోతుంది. 6 నెలల తర్వాత గర్భిణీ కావడంతో తల్లి ఇంటికి వెళ్ళడం జరిగింది లక్ష్మి. ఇక అప్పటి నుంచి కూడా భార్యనే దూరం పెట్టాడు భర్త. అప్పటి నుంచి కూడా తనని కలవకుండా ఉండటం, తన ఇంటికి వెళ్లకుండా ఉండడం, తనతో మాట్లాడడం మానేయడం జరిగింది. కొడుకు పుట్టినా కూడా కనీసం చూడ్డానికి రాలేదంటూ కూడా ఆ మహిళ ఆరోపిస్తుంది. తన భర్త మరో మహిళతో ఉంటున్నాడు, అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, తనకి న్యాయం చేయాలంటూ కూడా ఆ భర్త ఇంటి ముందు ఏ విధంగా అయితే శ్రీలక్ష్మి బైఠాయించి డిమాండ్ చేస్తుందో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పెళ్లి సమయంలో తనకి ఏదైతే కట్న కానుకలు ఇచ్చారో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలంటూ కూడా తను వేడుకుంటుంది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. పోలీసులు ఆ మహిళతో మాట్లాడి అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ తను అక్కడే కూర్చుని తనకు న్యాయం చేసేంత వరకు కూడా నేను అక్కడి నుంచి కదలనంటూ కూడా ఏ విధంగా అయితే డిమాండ్ వ్యక్తం చేస్తుందో కూడా మనం చూస్తున్నాం. అయితే పెళ్లి సమయంలో భారీగా కట్న కానుకలు ఇచ్చాం, అవన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలంటూ కూడా లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తుంది. పుట్టిన కన్న కొడుకును కూడా చూడకుండా, తన భార్యని కొడుకుని పట్టించుకోకుండా వేరే మహిళతో వ్యవహరిస్తున్నాడు ఈ వ్యక్తి అని చెప్పి కూడా భార్య లక్ష్మి ఆరోపిస్తుంది. మరి ఎవరైతే తన భర్త ఉన్నాడో అతను ఈ విషయాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుంటారా? మరి భార్య తన ఇంటి ముందే బైఠాయించి ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తుంటే తను ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా తెలియాల్సింది. ఒకసారి లక్ష్మి ఏం మాట్లాడుతుందో చూద్దాం. నా పేరు శ్రీలక్ష్మి, నా భర్త పేరు మద్దూరి దిలేష్. సో మా వివాహము 18 జూన్ 2022లో అయ్యింది. కర్నూలులో జరిగింది మా వివాహము, న్యూ మణికంఠ అయ్యప్ప స్వామి టెంపుల్. సో మా వివాహమైన తర్వాత నేను నా భర్తతో కలిసి నేను టీచింగ్ ఫ్యాకల్టీగా అనంతపూర్లో వర్క్ చేస్తున్నాను. సో మా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో మేమిద్దరం కలిసి అనంతపురంలో సంసారం పెట్టాము. సో సంసారం పెట్టిన ఈ 6 నెలలు నన్ను మానసికంగా శారీరకంగా వేధించడం జరిగింది. నన్ను ఇంట్లో పెట్టి లాక్ చేసి వెళ్ళడము, బయటకి తను వెళ్ళిపోవడము, నువ్వు వర్జిన్నేనా, నువ్వు కాలేజీలో హగ్స్ కిసెస్ ఇచ్చావా ఎవరికైనా, ఇలా మానసికంగా శారీరకంగా నన్ను చాలా టార్చర్ పెట్టేవారు, చాలా అనుమానించేవాడు. మా బావతో ఎక్కువ నీకు సంబంధం ఉంది అనేసి అబద్ధాలన్నీ నిందలన్నీ మోస్తూ ఉండేవాడు నా పైన. ఇంకా నన్ను మెంటల్గా శారీరకంగా టార్చర్ చేస్తూ ప్రతిరోజు నేను వండిన వంట కూడా ప్రతిదానికి పేరు పెట్టడం, ఇది బాగలేదు, మకాన్ కేసు కొట్టడము, చేయి చేసుకోవడము, కొట్టడము, ఇలా చాలా జరిగిందండి ఈ 6 నెలలు. అయినా నేను ఓర్పుతో చాలా అన్ని భరిస్తూ వెళ్ళాను. నా భర్తను నేను ఈ 6 నెలలు ఒక్క మాట కూడా అనలేదు. నేను 6 నెలల తర్వాత డిసెంబర్ 2022లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చాక 3వ నెలలో ఫిబ్రవరిలో మా పుట్టింట్లో నిద్ర చేయాలి అనేసి మా వారు నన్ను 3 రాత్రులు నిద్ర చేయాలనేసి అక్కడ మా పుట్టింట్లో కర్నూలులో పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా వదిలేసి వెళ్ళిపోయినాక ఇంకా అప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను చూడడానికి కానీ, నా బిడ్డను కానీ, నన్ను కానీ చూడడానికి కానీ అసలు ఏం చేయలేదు. ఫైనాన్షియల్గా తన రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోలేదు. అన్నీ నాకు ఈ 3 ఏళ్ళు మేము భరించిన కష్టాలు నష్టాలన్నీ నాకు, నా పేరెంట్స్కి మాత్రమే తెలుసండి. శివరాత్రి పండుగ నాడు 2023లో మా పేరెంట్స్ నా భర్తని మా పుట్టింటికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేశాక పండుగ కదండి, పండుగ రోజు మనకి ఇష్టమైన పిండి వంటలన్నీ చేసి పెడతారు. ప్రతిదానికి చేసిన ప్రతి ఐటెంకి నేను ఇది తినను, అది తినను, ఇవి ఇంకా ఫ్రూట్స్ తెచ్చి పెడితే ఇంకా వద్దు, ఎనికి తీసుకెళ్ళి పంపిస్తాడు. సో ఇంకా ఇవన్నీ చూసేసరికి తనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ మా పేరెంట్స్ నన్ను అడగడం జరిగింది. ఇంకా ఇంకా ఇవన్నీ చూసేసరికి తన బిహేవియర్ ఒక సైకోలాగా, సాడిస్ట్ లాగా మా పుట్టింట్లోనే నా పైన చేసుకోవడం జరిగిందండి. 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా పైన చేసుకున్నాడు. ఇంకా అది చూసి ఇంకా మా సిస్టర్ నువ్వు రోగిష్టివేనా, రోగిష్టి లక్షణాలన్నీ ఉన్నాయి, నీకు
ఎంక్వైరీ చేసి పిల్లనిచ్చేది ఏదో బంగారం లాంటి అమ్మాయిని అసలు ఏం తెలియకుండా ఒక చెత్త ఫ్యామిలీకి పెళ్లి ఇచ్చారు. అబ్బాయి క్యారెక్టర్ ఏంటి, అబ్బాయి బిహేవియర్ ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం లేదా అని మా సిస్టర్ మా మదర్తో అన్నారు. దాంతో అసలు డైరెక్ట్గా కూడా నా సిస్టర్ రోగిష్టి అని నా భర్తను అయితే అనలేదండి. మా మదర్తో అన్నారు. ఆ రోగిష్టి అన్న ఒక్క పదంతో ఇంకా నా భర్త కానీ నా అత్తమామలు కానీ నన్ను చాలా మానసికంగా వేధించడం జరిగింది. నా 25 నా పెళ్లి సమయంలో 25 తులాలు బంగారము, వెండి వస్తువులు, 5 లక్షల కట్నం ఇచ్చాము. నేను పనిచేసినప్పుడు నా శాలరీ మనీ 1,20,000, ఇంకా నా సర్టిఫికెట్స్, నా క్లోత్స్, నా వంట సామాన్లు మొత్తం నా ఏవైతే సామాన్లు ఉన్నాయో అనంతపురంలో అన్నీ తీసుకొని వీళ్ళ ఇంట్లో మా అత్త మామల ఇంట్లో పెట్టుకున్నారండి. నా సామాన్లు, నా ప్రాపర్టీ నాకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను వాళ్ళ ప్రాపర్టీ కూడా అడగలేదు. నా సొంత ప్రాపర్టీని అడగడానికి కూడా నా దగ్గర లేవు అనేసి అంటున్నారు. బయటకి దుబ్బుతున్నారు. నువ్వొద్దు, నీ బిడ్డ వద్దు, బయటకు వెళ్ళిపోండి అనేసి తరుముతున్నారు ఇంట్లో నుంచి. ఆల్రెడీ డైవర్స్ కేసు నా భర్త కోర్టులో వేశారండి. తనకి నేనంటే ఇష్టం లేదు, ఇంకొక అమ్మాయిని ఉంచుకున్నాడు. ఇంకా సో నువ్వు వద్దు, అసలు తనకి భార్య పైన కానీ బిడ్డ పైన కానీ ప్రేమ ఉంటే ఇంతవరకు రాకుండా ఉండేవాడు కాదండి. వేరే అమ్మాయిని ఉంచుకొని ఇంకా నన్ను నా బిడ్డను వదిలేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు తనే డైవర్స్ కేసు కోర్టులో వేశాడండి. నేనైతే దానికి ఒప్పుకోలేదు డైవర్స్ కేసుకి. నా సొమ్మునంతా దగ్గర పెట్టుకున్నారు, డైవర్స్ కేసు వేశారు. నాకు ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనకాడుతున్నారండి. ఇవ్వడానికి కూడా నా దగ్గర లేదు అనేసి చెప్తున్నారు. అది నా పెళ్లి సమయంలో నా పేరెంట్స్ కష్టార్జితం అండి. నా 25 తులాల బంగారం ఇవన్నీ కోర్టు ద్వారా మీకు న్యాయం జరగడం లేదా? ఇంకా జరగలేదండి. అన్ని పెండింగ్లు ఇప్పుడే 1.5 year గడిచిపోయింది. వాళ్ళ ప్రాపర్టీ కూడా అడగడానికి రావట్లేదు. నా ప్రాపర్టీ సొంతం నాకు క్లెయిమ్ చేసుకోవడానికి ఈ 3 ఏళ్ళు నా బిడ్డను ఎలా పోషించుకోవాలనేదే నాకు చాలా కష్టంగా ఉంది. అసలు రెస్పాన్సిబుల్ పర్సనే కాదండి, ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. అసలు ఫాదర్ అని పదానికి జన్మనిచ్చినంత మాత్రాన తండ్రి కాలేడండి అతను. నా శీలానికి మచ్చ తీసుకొచ్చి పెడుతున్నాడు. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, మీడియా అన్నలకు. ఇక్కడ కడపలో చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాడిపత్రికి చెందిన మహిళ నాకు అన్యాయం జరిగిందంటూ నా దగ్గరికి, నేను తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉంటున్నాను. యాజ్ ఎ మహిళగా నేను స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. ఆమె వేదన ఏంటంటే, బాబు కడుపులో 3 నెలల బాబుగా ఉన్నప్పుడు వదిలేసి, ఒక చిన్న మాట పట్టు లేకుండా వదిలేసి, పుట్టింటిలో వచ్చిన అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు బాబుకు సుమారు మోర్ దాన్ 2.5 years. ఏమీ ఎక్కడ అని అడిగితే ఇంతవరకు మాట లేదు. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. ఆ అమ్మాయి అసలు నువ్వు ఫోన్ చేసినా కూడా లేదు. 1 fine morning డైవర్స్ నోటీస్ తాడిపత్రి ఇంటికి పంపించినాడు. వాళ్ళ నాన్న కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే వదిలేసి ఎంత నీచాత నికృష్టంగా ఏమంటాడు, సర్టిఫికెట్లు తీసేసుకున్నాడు. తను సర్టిఫికెట్లు ఉంటే కొడుకునన్న పోషించుకొని కనీసం పిల్లలన్న చూసుకుంటుంది, అది లేదు. తను వేసుకున్న బట్టలు తీసేసుకున్నాడు, సర్టిఫికెట్లు. కానీ ఏమీ కూడా లేకుండా ఆ అమ్మాయి 20 తులాల బంగారు పెట్టారు, 5 లక్షల కట్నం ఇచ్చారు. దట్టు ఇప్పుడు అనుమానం ఒకటి. ఆ అనుమానం ఏంటంటే, నువ్వు వేరే వానితో ఉండి నువ్వు కొడుకును కన్నావు అనే ఓడి కింద పోతా ఉంది. ఇది దయచేసి మా ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, మాకు ఎక్కడన్నా అన్యాయం జరిగింది అంటే, మీరు చూసారు నిన్నట్లో మొన్నట్లో ఒక కానిస్టేబుల్ ట్రాఫిక్లో ఉండి ఇచ్చేస్తే ఫోన్ చేసి మాట్లాడిన ఘనత మా హోమ్ మినిస్టర్ గారిది. ఇది కూడా ఖచ్చితంగా మీరు మీడియా అన్నలు టెలికాస్ట్ చేస్తే అది ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ దగ్గరికి చేరి, దట్టు ఇక్కడ ఎమ్మెల్యే గారు మాధవి మేడము చాలా సంతోషంగా, మేడంకి ఇంకా మేము వివరణ అసలు చెప్పలేదు. మేడం వెళ్తే మేడం లేరు ఇంటి దగ్గర, లేకపోతే మాకు ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరిగేది. మిమ్మల్ని అడిగేది ఒకటే అన్న, నేను అమ్మాయికి న్యాయం ఏ విధంగా జరగాలంటే, మీ ఇద్దరిని నమ్ముకొని ఒక చిన్న బాబు భూమి మీదకి వచ్చాడు. ఆ బాబుకి ఏం న్యాయం చేస్తారు? ఆ అమ్మాయి బంగారం, అమ్మాయి సర్టిఫికెట్లు, అమ్మాయి కట్నం అన్నీ ఇస్తూ మళ్ళీ వాళ్ళే డైవర్స్ నోటీస్ తీసుకొని లాయర్లతో రావడం అనేది ఎంతవరకు కరెక్టు? కేసు లేదు ఇంతవరకు. ఆ అమ్మాయి 498 కూడా రిజిస్టర్ చేయలేదు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎంత చదువుకున్నా ఒక్కొక్కసారి భర్త పిల్లల విషయంలో ఆడది చాలా బ్యాక్ స్టెప్ వేస్తుంది. దానికి నిదర్శనమే అమ్మాయి అనుకుంటా. కడప జిల్లాలో అందున మా మాధవి మేడం ఎమ్మెల్యేగా ఉన్న ప్లేస్లో నిజంగా అన్యాయం అయితే జరగదు అనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ మీరందరూ ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం చేసి ఆ అమ్మాయి కొడుకు న్యాయం చేస్తారని మీడియా ముఖంగా మాధవి మేడంని అలాగే మా హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎవరితోనా? మగపిల్ల వాళ్ళతో నేను లోపలికి ఎక్కుతుంటే మీరు రావద్దండి,
మీరు పదండి అని చెప్పేసి వాళ్ళ అన్న డాక్టర్ అంటన్నా, వాళ్ళ బావ, ఆ అమ్మాయి వాళ్ళ బావ లోపలికి రాగానే నువ్వు మీ బావతో ఉన్నావంట, పడుకున్నావంట, నా తమ్ముడు చూశాడు అందుకే నిన్ను వదిలేస్తాడని ఒక ఓడు. భార్య భర్త ఇద్దరు డాక్టర్లు అన్న, అంటే వెల్ ఎడ్యుకేటెడ్. ఒక మా ఐ కేర్ అంటే కంటి డాక్టర్, కంటి చూపు మందగించి మాట్లాడుతున్నాడు ఆయన. నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఎవరితో పడుకున్నావు అందుకే నా తమ్ముడు వదిలే రమ్మని నీ తమ్ముడిని ఎట్లా అంటాడు? ఒక క్యారెక్టర్ అసాసినేట్ ఎట్లా చేస్తాడన్న ఆడపిల్లను? గౌరవప్రదంగా ఉండి గౌరవప్రదంగా మాట్లాడుకొని మీకు వద్దు అనుకున్నప్పుడు కూర్చొని చర్చలు జరుపుకొని విడిపోతే పోతుంటుంది, కానీ రోడ్లు ఎక్కితే ఎట్లుంటుంది ఇది? కాబట్టి దీన్ని బట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీడియా అన్నలు కూడా దయచేసి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మా హోమ్ మినిస్టర్ మేడం చూస్తే చాలన్నా సమస్య సాల్వ్ అవుతుంది. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నాను ప్లీజ్ ఓకే, థ్యాంక్ యూ. ఎస్, మనం చూస్తున్నాం లక్ష్మి చెప్తున్న డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో. వివాహం జరిగిన తర్వాత నుంచి కూడా తనను అదే విధంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. నువ్వు వర్జిన్ వేనా అంటూ కూడా పలుమారులు తనపైన అనుమానం వ్యక్తం చేయడం కానీ, లేదంటే పుట్టిన బిడ్డ దగ్గరికి రావడం కానీ, తనను చూడకపోవడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు. దాని అంతటికి ప్రధాన కారణం వేరే మహిళతో ఉండడం అంటూ కూడా భార్య ఆరోపిస్తుంది. మరి భర్త నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తుందన్న డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ కడప నుంచి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే మహిళ ఏదైతే తన భర్త ఇంటి ముందు బైఠాయించిందో, మరి భర్తని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకోవడం కూడా మనం విజువల్స్ లో భాగంగా చూస్తున్నాం. ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది అనుకోవచ్చు శివ? కడప జిల్లా సంబంధించి కూడా ఎవరైతే కడప నగరం ప్రకాశం చెందినట్టు దినేష్ ఉన్నారో, దినేష్ లక్ష్మి సంబంధించి కూడా 3 సంవత్సరాల క్రితం వివాహం ఇది. అయితే వివాహం తర్వాత కొంతకాలం పాటు లక్ష్మితో కలిసి ఉన్న దినేష్ మాత్రం తర్వాత లక్ష్మిపై పలు అనుమానాలతో కూడా లక్ష్మి వేధించడం మొదలుపెట్టిన తర్వాత మొదట ఏదైతే అనంతపురంలో కాపురం పెట్టిన ఆ తర్వాత కొంతకాలం పాటు సాగిన తర్వాత మాత్రం లక్ష్మిపై కొంత అనుమానంతో లక్ష్మి దినేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్న తర్వాత లక్ష్మి మాత్రం గెస్ట్ లెక్చరర్ పనిచేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో లక్ష్మిపై అనుమానం వ్యక్తం చేస్తూ కూడా వేధించడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని కుటుంబ విభేదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత మాత్రం కర్నూలుకు కాపురం మార్చిన దినేష్ మాత్రం ఆ తర్వాత లక్ష్మిపై తీవ్ర అనుమానాలతో లక్ష్మి దూరంగా ఉంటూ కూడా ఆ తర్వాత బాగుపుట్టడం, ఆ తర్వాత లక్ష్మిని పూర్తి వదిలేసి కడప చేరుకున్నంత ఈ వివాదం మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగింది. అయితే తర్వాత లక్ష్మి నుంచి తర్వాత దినేష్ కు పూర్తి స్థాయి సంబంధాలు దూరం అయ్యాయి. సో ఈ నేపథ్యంలో వారికి సంబంధించి కూడా 3 సంవత్సరాలుగా కూడా ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. తర్వాత లక్ష్మికి బాగు పుట్టడం, ఆ తర్వాత దినేష్ దూరంగా ఉన్న తర్వాత లక్ష్మి మాత్రం తనకు న్యాయం చేయాలంటూ కూడా ఈ రోజు కడప చేరుకుని కడప నగరం ప్రకాశ్ నగర్ లో దినేష్ ఇంటి వద్ద నిరసన చేశారు. తనకు 3 ఏళ్ల బాబు ఉన్నాడు, బాబుకు న్యాయం చేయాలంటూ కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం దినేష్ ఈ బాబుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ బాబుకు తండ్రి నేను కాదంటూ కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తూ కూడా లక్ష్మి దూరం పెట్టారు. అయితే దీనికి సంబంధించి లక్ష్మి నిరసన వ్యక్తం చేసిన తర్వాత పోలీసులు చేరుకొని దినేష్ అదుపులో తీసుకున్నారు. దినేష్ వీటికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే వివాదం కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ వాదం తర్వాత పోలీసులు ఎటువైపు చర్య తీసుకుంటే మాత్రం చూడాలి రత్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఎస్, పోలీసులకు ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. లక్ష్మి ఆరోపణల మేరకు పోలీసులు విచారణ అనేది కొనసాగిస్తున్నారు. మరి ఏ మహిళతో తను ఉంటున్నాడు, సహజీవనం చేస్తున్నాడా, మరి దీనికి విడాకులు ఇవ్వకుండా తన బిడ్డను పట్టించుకోకుండా ఈ విధంగా వేరే మహిళతో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి, అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. లక్ష్మి ఏ విధంగా అయితే తన ఇంటి ముందే తిరిగి బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తుందో, మరి తన భర్త ఏ విధంగా స్పందిస్తారనేది మనం వేచి చూడాలి.